ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వ మణిబాబు. అయితే దేవుణ్ణి ఎలా మొక్కాలి, దేవుణ్ణి ఎలా మొక్కితే మనకి డబ్బు కానీ అలానే బయట పేరు కానీ ఇవన్నీ ఎలా వస్తాయో తెలుసుకోవడానికి సార్ని తీసుకొని వచ్చేసాను. మాట్లాడిద్దామా? నమస్తే సార్. నమస్తే అండి. సార్, నిజంగానే దేవుడికి దేవా ఇది మాకు కావాలి, లేదంటే ఒక ఇల్లు కావాలనో, కారు కావాలనో, బంగారం కావాలనో, లైక్ మీలాగా మీరు గోల్డ్ వేసుకున్నారు చూడండి, అలా అంతా వేసుకోవాలి అని అనుకుంటే దేవుని ప్రార్థిస్తే వచ్చేస్తుంది అంటారా? రాదు. దేవుళ్ళు అనేది ఎంతవరకు మీరే అంటా ఉంటారు కదా సార్, విశ్వాన్ని ప్రార్థించాలి. అది విశ్వం దేవుడు కాదు, శక్తి. విశ్వంలో ఉండే దేవుడే కదా సార్. లేదండి, మీరు అనుకుంటున్నారు దేవుళ్ళే విశ్వశక్తి తీసుకునే కదా మనకి ఇస్తున్నది. దేవుళ్ళు అనేది ఎంతవరకు ఇస్తారంటే పూర్వజన్మ కర్మ ఫలాన్ని బట్టి నీకు ఎంత మాత్రమో నువ్వు పూర్వజన్మలు ఎలా ఉన్నావు, నీ పరిస్థితి ఏంది అనేది వాళ్ళు దాని వరకే నీకు సరిదిద్దగలుగుతారు. అందుకని పూజలు చేస్తారు, దేవుడిని మొక్కుతారు. నువ్వు మామూలుగా చాలా మంది ఉంటారు, దేవుడా దేవుడిని ఏం మొక్కినా ఏం ఇచ్చినాడు, నాకు ఏమి ఇచ్చినాడు అంటూ ఉంటారు. నువ్వు ఏం మొక్కినవాడా? ఎప్పుడైనా ఒకసారి దేవుడా, ఎప్పుడైనా ఒక రోజు గుడికి వెళ్ళేదా, దేవుడా నాకు ఒక ఇల్లు కట్టుకోవాలి, నాకు ₹1,00,00,000 ఇచ్చేమి, ఎట్లాగైనా ఏదో ఒక మొక్కుబడి చేసుకొని ఇచ్చేస్తారా? దేవుడు ఇచ్చినాడు, ఏమి ఇచ్చినాడు అనేది నువ్వు పక్కన పెట్టు. నువ్వు దేవుడిని ఏం చేసినావు అంటే నాకేమన్నా కావాలి అంటే ఫస్ట్ నేను దేవుడికి ఏమి ఇచ్చాను అని ఆలోచించాలి. కావాలన్నప్పుడు మాత్రమే గుడికి దేవుడిని తలుచుకుంటున్నారు మీరు అని చెప్తున్నాను. కావాలి బాధలు వచ్చినప్పుడు మాత్రమే దేవుడిని తలుస్తున్నారు, మిగతాప్పుడు తలసరు. అందుకని చెప్తున్నాను, దేవుడు మొక్కాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు దేవుడిని డైరెక్ట్గా అడిగేకండి, పశ్చాత్తాన్ని అడగండి. మీరు ఫస్ట్ ఒక క్రమ పద్ధతిలో ఇల్లు వాకిలు నీట్ చేసుకోండి. ఇప్పుడు పూజ గది అనేది ప్రతి ఇంట్లో ఏదో ఒక అలమాదిలైనా పెడతా ఉంటారు. ఆ పటాలను నీట్గా తుడుచుకోండి. ఏదో ఒక పువ్వు పెట్టి ఎన్ని దేవుళ్ళు పెడతారు పెట్టుకోండి, మీ ఇష్టం అది. కానీ ఒకరిని నమ్మండి అని చెప్పాను నేను. ఎన్నో వీడియోలో కూడా చెప్పాను. దేవుడు మొక్కాలంటే ఒక దేవుడిని పెట్టుకో. సోమవారం అయితే ఈశ్వరుడి గుడికి వెళ్తావు, ఈశ్వరుని మొక్కుతావు. మంగళవారం అయితే లక్ష్మీదేవిని మొక్కుతావు. బుధవారం అయితే వినాయకుడిని మొక్కుతావు. బేస్తవారం అయితే సాయిబాబాకి వెళ్తావు. శుక్రవారం అయితే మళ్ళీ లక్ష్మీదేవిని మొక్కుతావు. శనివారం అయితే మళ్ళీ వెంకటేశ్వర దేవుడు అంటావు. మళ్ళీ ఆదివారం అయితే ఏ దేవుడు ఇష్టమో ఆ దేవుడికి పోతావు. నువ్వు ఎవరిని నమ్మినావు ఇక్కడ ఇంతమంది దేవుళ్ళు? నమ్మలేకనే కదా వేరే వేరే గుడి మారుతున్నావు. ఈ గుడి పోయినావు, ఇక్కడ కాలం ఇంకో గుడి పోయినా మారుతూనే ఉన్నావు. ఒక దేవుడిని కూడా నమ్మలా నువ్వు. ఏదైనా ఒక్క దేవుడిని నమ్మవు. ఇప్పుడు సోమవారం ఈశ్వరుడికి పోయినా, మంగళవారం ఈశ్వరుడు అనుకున్నాడు, ఆ సర్లే లక్ష్మీదేవి చూసుకుంటుందిలే. అంటే దేవుళ్ళకి స్వార్థం ఉంటది అంటారా? స్వార్థం కాదండి, వాళ్ళు మర్చిపోతారు అంటున్నాను. నిన్ను మర్చిపోతారని చెప్తున్నాను. మర్చిపోతే దేవుడు ఎందుకు? దేవుని నువ్వు కొలవలేదే, నువ్వు దేవుడిని గుర్తించలేదు. నిన్నెందుకు? నేను ఆల్రెడీ సోమవారం కొలుస్తున్నాను, మళ్ళీ సోమవారం వస్తే అంటే నా దగ్గరకు వచ్చినావు, నన్ను నమ్మలేదే అని చెప్తున్నాను. నన్ను నమ్మలేదు నువ్వు. సోమవారం వచ్చినావు కదా, మళ్ళీ ఎందుకు మంగళవారం మారినావు? నా రానేది మంగళవారం నా దగ్గరికి రా. నన్ను తప్ప వేరే గతి లేదు నీకు. ఈ అమ్మాయికి నా దగ్గర కొలువు చేస్తున్నది, నాకు డైలీ పూజ చేస్తున్నది. దేవుడి దృష్టి నీ మీద పడుతుంది. పూజ కూడా చేస్తారు ఇంట్లో. ఒక కర్పూర బిల్లు పెట్టేది, ఆ పూజ గదికి చండాలంగా ఉంటుంది. నిన్న వేసిన పూలు కూడా వాడిపోయి వెనకాల పడిపో ఉంటాయి. దాన్ని కూడా అంతే వచ్చేది, ఒక కర్పూరం పెట్టేది, దగ్గర బెల్లు కొట్టేది, దేవుడా అని మొక్కేది. ఏం వస్తుందండి? నువ్వు చేసే పూజ కూడా క్రమ పద్ధతిలో ఉండదు. 4 గంటలకు ఒక రోజు చేస్తావు, ఒక రోజు 6 చేస్తావు, ఒక రోజు 10 గంటలు చేస్తావు, ఒక రోజు లేని కూడా లేదు. కొందరు లేని కూడా లేదు, ఒక్కొక్క రోజు చేయరు. ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు ఆ దేవుడిని పోయే, సామ్యా నా కష్టంలో నుంచి బయటపడాలి సామ్యా, ఇలా మొక్కుతారు. అలా తప్పండి అది. నువ్వు క్రమంగా లేసుకో, సూర్యోదయానికి ముందు లేసుకో, ఇల్లు వాకిలు నీట్గా చేసుకో. ఏం చేయమలేదు, నువ్వు ఏమి చేయలేదు. ఏదో నీ దేవుడి పట్టాల దగ్గర 2 దీపాలు వెలిగించు, ఇల్లు వాకిలు క్లీన్గా ఊడ్చుకొని క్లీన్ చేసుకొని నిద్రలే స్నానం చేసి ఇల్లు వాకిలు సూర్యోదయానికి ముందు జరగాలి. ఇవన్నీ 2 దీపాలు వెలిగించు. నువ్వేమిచ్చినావు? ఇప్పుడు వెలుగిచ్చావు, నువ్వేమో అడగబడలే, వెలుగు నింపేసినావు. నీ ఇంట్లో ఉన్న మొత్తం నెగిటివ్ బయట వెళ్ళిపోతుంది. రోజు రోజుకు పోతూనే ఉంటుంది. డైలీ చేయాలి, క్రమంగా చేయాలి. ఆటోమేటిక్గా నువ్వు వెలిగించినావు కాబట్టి ఆ వెలుగు అనే దారి నీ మైండ్ ద్వారా పుట్టుకొస్తుంది. ఆ శక్తి ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని నువ్వు పొందుతావు. నీకు ఏ దేవుడిని నమ్మక, దేవుడిని నమ్మక, ఆ దేవత నీకు ఖచ్చితంగా దారి చూపిస్తుంది. కానీ వాళ్ళే ఇస్తారని గ్యారెంటీ లేదు. ఎందుకంటే పూర్వజన్మ కర్మ ఫలాన్ని బట్టి మాత్రమే ఇవ్వగలుగుతారు అని చెప్తుంది పూజల్లో. కాబట్టి అలా నువ్వు కొలిస్తే నువ్వు పూర్వజన్మలో నేను కూడా సరిలేదు, ఈ సంవత్సరం ఈసారి నేను చేసింది ఈ జన్మలో బలమైన పూజలు. కనకదార స్తోత్రం చదివితే కనకవర్షం కురిపిస్తుంది అని నాకు అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలుసు. నేను చదివినాను కోట్ల సారి చదివాను ఆ మంత్రాన్ని. అర్థమైందా? భార్యాభర్తల అనుబంధం కోసం అర్ధనారీశ్వర స్తోత్రం చదివాను, లెక్కలేకుండా చదివాను. ఐక్యత ఏర్పడింది. ఒకప్పట్లో నెగిటివ్ థాట్స్ వల్ల కొందరు వల్ల వాళ్ళకి నెగిటివ్గా ఉన్నప్పుడు అట్టు మారుతుంది. కాబట్టి బలంగా నమ్మినప్పుడు బలంగా అప్పులున్నాను. గణేశ రుణ విమోచన స్తోత్రం చదివాను అప్పులు తీరడానికి. మీరే కదా సార్ ఇక్కడ ఒకళ్ళనే నమ్మాలన్నారు, ఇక్కడ ఉండండి. నేను ఎందుకు చెప్తున్నాను వినాలి, ఇంకా పాయింట్కి రాలా. నేను ఇంట్లో 12 దేవుళ్ళు ఉంటే 12 దేవుళ్ళు మంత్రాలు చదివినానని చెప్తున్నాను. నేను ఒక దేవుడినే కాదు, నేను
పన్నెండు దేవుడిని నమ్మాను. మీరే కదా ఉండండి, సార్ ఒకళ్ళే ఉండండి. నేను నమ్మాలంటున్నారు. వస్తున్నాను పాయింట్కి వస్తున్నానండి. చెప్పండి. పన్నెండు దేవుళ్ళు తెలియక చేశానని చెప్తుంటే మీరు తెలియక చేశారు. తెలియక అప్పుడు చేసింది ఇదే, నేను పొరపాటు అని చెప్తున్నాను. తెలియక 12 దేవుడు పట్టాలు ఇండ్లు ఉన్నాయి. ఈ దేవుడికి చేసేది సోమవారం అయితే ఇలా నేను చేసింది మీకు చెప్తున్నది. నేను కూడా ఒకప్పుడు తెలియక, మరి కానీ ఇప్పుడు ఎవరిని నమ్ముతున్నారు? నేను నన్నే నమ్ముతున్నాను. మిమ్మల్ని నమ్ముతున్నారు. దేవుళ్ళని కూడా నమ్ముతాను. ఏమనే నాకు దారి వాళ్ళే చూపించింది, నాకు ఈ దారి. అప్పుడు కొలిసాను, తెలియక పూజలు చేశాను చూడు. అప్పుడు వాళ్ళు నేను చేసే పూజలు మంత్రాలు బలంగా చేశాను. నైవేద్యం అనేది పూజ చేయను, బలంగా మంత్రాలు 2 hours పడుతుంది నా పూజలో, 2.5 గంటల పైనే పడుతుంది. ప్రతి దేవుడికి మంత్రాలు చదివేవాడిని. అంటే ఒకరోజు ఒక మంత్రం కాదు, ప్రతిరోజు 12 మంత్రాలు చదివేవాడిని. ఇలా చదువుతున్నప్పుడు వాళ్ళు కూడా ఆనందపడి ఒక దారి, అంటే పూర్వజన్మలో నాది సరిలేదేమో, ఒక దారి అనేది వే చూపించారు. ఆ వేనే విశ్వశక్తి దారి. ఇప్పుడు నన్ను నేను నమ్మేశాను, నాలో ఉంది టాలెంట్ అని నమ్ముకున్నాను, బయట వచ్చింది ఆ శక్తి నేను పొందాను. ఇప్పుడు నా మాటే మంత్రంలా తయారైంది. అంటే నేను తెలియక చేశాను, ఇన్ని దేవుళ్ళని చేశానని నీకు చెప్తున్నాను. అలా చేయకండి, ఒక దేవుడిని నమ్మండి, ఆ దేవుడితోనే మాట్లాడండి, ఆ దారి ఆటోమేటిక్ మీకు పుట్టుకొస్తుంది. పూజ ఎలా చేస్తే డబ్బు రాదు, నువ్వు క్రమంగా చేస్తే ఆ దేవత అనుగ్రహాన్ని పొందుతావు, ఆటోమేటిక్గా నీకు వెలుగు ఏర్పడుతుంది అని చెప్తున్నాను. ఒకటే నమ్మకం. ఇప్పుడు నేను ఒక వెళ్తున్నాను మార్గం, నాకు ఒక వస్తువుని చూసి అది నాకు కావాలి అనిపించింది. సో నాకు ఇలాంటిదే కావాలని కోరుకోవడం మంచిది అంటారా, లేకపోతే అదే కావాలి అని కోరుకోవడం కరెక్ట్ అంటారా? నా మైండ్ చెప్తుంది ఎప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు కోరుకోవాలి, ఎప్పుడు దాన్ని తినాలి, ఎప్పుడు స్వీకరించాలి, ఎప్పుడు కొనాలని. నేను అలాంటి వాడిని కాదు. ఒకప్పట్లో ఉన్నాను, పౌరుషాన్ని పెంచుకొని వాడు కొన్నాడే, వీడు చెప్పినాడే, వాడికి అది తేల్చేయాలనేసి ఏమీ లేకుండా పోయినాను. ఇప్పుడు అన్ని పక్కన పెట్టేసి నా మైండ్ ఏం చెప్తా దాని ప్రకారం పోతుంటాను. బ్రహ్మాండం వచ్చేసి. అంటే ఎవరి మాట వినొద్దు, మనదే మన మాట నీ వినాలి మాట అంటారు. నువ్వు వినాలి, ఎవరి సలహాలు తీసుకోకూడదు. నీ మైండ్ చూపిస్తూ ఉంటుంది. అంటే పాజిటివ్ ఉన్నప్పుడు నీ మైండ్ ప్రతిదీ ఇన్నర్ మైండ్ మేలుకునేస్తుంది అండి. అక్కడ ఇన్నర్ మైండ్ మేలుకునేసి ప్రతిదీ తినాలన్నా వద్దంటే కూడా తిను అని చెప్పేస్తుంది. అప్పుడే ఆన్సర్ వస్తుంది. తినంటే తింటుంది. ఇప్పుడు ఆలుగడ్డ తింటే వాయు నొప్పి అంటూ ఉంటారు కొందరు. నేను తినాలన్నా వద్దని అనుకున్నానంటే తినంటే తినేస్తాను, మళ్ళీ ఎవరు చెప్పిన ఆగను. వద్దులేరా అనిపించింది అంటే మళ్ళీ ఎవరు చెప్పినా తిన్నదాన్ని. నా మైండ్ చెప్తే మాత్రం మళ్ళీ ఆగను. నువ్వు అది ఆగమన్నా కూడా ఆగను, మళ్ళీ పోతూనే ఉంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.